మన ప్రభుత్వం ఖజానాలో ఒక్క రూపాయి మిగిలించకుండా స్వాహా చేసేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ ఖాళీ ఖజానా ఆయనకి ఇచ్చారు. అమ్మ భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారే అనుకుంటే చంద్రబాబు గారి కంటే ఎక్కువ రంగులు పులిమి అబద్ధాలు చెప్తున్నారు కదండి మీరు. జగన్ గారు దిగిపోయేటప్పుడు ఖజానా ఖాళీగా ఉంది అని అంటున్నారు కదా, మరి అప్పట్లో చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు కూడా ఖజానా ఖాళీగానే ఉందని మీకు చెప్పలేదా? ఏదైనా సరే మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారిని అడిగి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకు నోటికి వచ్చినట్లు అబద్ధాలు ఆడుతారు మీరు? 2019లో చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు 99 కోట్ల ఖజానాలో ఉంచారు. 2024లో జగన్ గారు దిగిపోయేటప్పుడు 8,000 కోట్ల ఖజానాలో ఉన్నాయి. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు, ఒక్క మీకు తప్ప. ఇకనైనా జగన్ గారి మీద బురద చల్లాలని అబద్ధాలు ఆడడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మానుకోండి. సరేనా? ఉంటా మరి.